హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో గొర్రెలు మరియు వాటి యొక్క రకాలు గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మాంసం, మటన్ కోసం నెల్లూరు, మాండ్య, దక్కని, మద్రాస్ రెడ్, సువర్ణ వంటి గొర్రెల జాతులు ఎక్కువగా పెంచబడతాయి. ఇవి అధిక ఉష్ణోగ్రతలను, రోగాలను తట్టుకుంటూ వేగంగా, బరువుగా పెరుగుతాయి. ఉన్ని కోసం మెరినో, కొలంబియా వంటి విదేశీ జాతులను కూడా ఉపయోగిస్తారు. గొర్రెల్లో ఒకటి నెల్లూరు జాతి. ఇది భారతదేశంలో అత్యంత పొడవైన గొర్రెలు. ప్రధానంగా మాంసం కోసం పెంచుతారు. వీటిలో పళ్ళ తెల్లటి రంగు, జాడిపి నలుపు రంగు, దొర తెల్లటి రంగు రకాలు ఉన్నాయి. రెండో రకం దక్కని. ఇవి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తాయి. మాంసం మరియు ఉన్ని రెండింటికి ఉపయోగపడతాయి. మాండ్య కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ జాతి బన్నీ అని కూడా పిలువబడుతుంది. ఇవి చాలా మంచి నాణ్యమైన మాంసాన్ని ఇస్తాయి. మద్రాస్ రెడ్ తమిళనాడుకు చెందిన ఈ రకం వేగంగా పెరుగుతుంది మరియు కరువు పరిస్థితులను తట్టుకోగలదు. సువర్ణ ఇది రోగ నిరోధక శక్తిని కలిగి ఉండి తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరిగేలా అభివృద్ధి చేసినటువంటి ఒక గొర్రె జాతి. ఇతర జాతులు మెచేరి, రామ్నాడ్ వైట్, నీలగిరి, కోయంబత్తూరు, కిలై కర్సల్, కెంగియార్ మరియు వెంబూర్. పెంపకం ఉద్దేశం ప్రకారం రకాలు మాంసం కోసం నెల్లూరు, మద్రాస్ రెడ్, మాండ్య, ఉన్ని కోసం మెరినో, విదేశీ రకం నీలగిరి. ద్విప్రయోజనం అనగా మాంసము, ఉన్ని కొరకు దక్కని, కోయంబత్తూరు గొర్రెలను మన ప్రాంతాల్లో, మన యొక్క దేశంలో వాటిని అవసరాలకు అనుగుణంగా, వాతావరణానికి అనుగుణంగా మన వాళ్ళు వీటిని పెంచుతూ ఉన్నారు. వ్యవసాయదారులు తమ ప్రాంత శీతోష్ణ స్థితికి అనుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉండేటువంటి జాతులను ఎంచుకోవడము ఒక లాభదాయకం ఫ్రెండ్స్. మన యొక్క భారతదేశంలో రైతులకు ఆర్థిక పరంగా మంచి బలమైన వనరులుగా ఉపయోగపడేటువంటి వాటిలో గొర్రెలు ఒకటి. కాబట్టి వీటిలో మేలు జాతిని ఎంచుకొని పెంచుకోవడం మంచిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.